హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఎమ్మెల్యే కూతురిపైనే అత్యాచారం అండి. రాష్ట్రమంతా షాకు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతుర్ని ఓ వ్యక్తి మోసం చేసి కోట్లాది రూపాయలు లాక్కున్నాడు అని పోలీసులు ఫిర్యాదుకు అందిందండి. సో ఇందులో 5 ఏళ్లుగా నిందితుడు తన అసభ్యకరమైన ఫోటోలను చూపుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని, గత 5 ఏళ్లుగా ఈ విధంగా శారీరకంగా కూడా వేధిస్తున్నానైతే బాధితురాలు ఆరోపించింది. నిందితుడు ఆమెపై పలుమార్లు హత్యాచారానికి కూడా పాల్పడ్డారని అయితే చెప్తున్నారు. చెప్తుందండి ఆవిడ. అలాగే నిందితుడికి తన తండ్రి ఆస్తులపైన కూడా కన్ను ఉందని ఆ బాలిక ఆరోపించింది. సో నిందితుడు ఇప్పటి వరకు యువతి నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేశాడని, అలాగే ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేసి ఆవిడ ప్రారంభించారు. మొరాదాబాద్ జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. బాధితురాలి తాత పార్లమెంట్లో అధికారిగా ఉన్నారండి, అధికారిగా. సో బాధితురాలికి సోదరుడు లేడు, 3 సోదరీమణులే. సో బాధితురాలికి సోదరుడు లేకపోవడంతో తండ్రి మరణం తర్వాత మొత్తం తండ్రి ఆస్తి ఆ 3 సోదరీమణులకు ఇచ్చారండి. తన తండ్రి ఆస్తిని లాక్కోవడానికి నిందితుడు యువతికి మత్తు కలిపి కూల్ డ్రింక్ తాగించి అసభ్యకరమైన చిత్రాలను కూడా చిత్రీకరించారని బాధితురాలు ఆరోపించింది. సో అప్పటి నుంచి నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడని అయితే చెప్పింది. సో ఈ ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర దుమారం అయితే రేపిందండి. సో ఈ విధంగా ఎమ్మెల్యే కూతురుపైన అయితే ఇంత దాడి అయితే జరిగింది.